రెండవ టెస్టులో ఇండియా చేతిలో ఇంగ్లాండ్ ఘోరంగా ఓడిపోయింది. ఎడ్జ్బాస్టన్లో ఎప్పుడూ గెలవని ఇండియా ఈసారి గెలవడం, అది కూడా అతి భారీ తేడాతో గెలవడంతో ఇంగ్లాండ్ పరువు మొత్తం గంగపాలైంది. దీంతో లార్డ్స్ మైదానంలో జరిగే మూడవ టెస్టులో ఇండియా దూకుడుకు కళ్లెం వేయాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. అందులో భాగంగానే మూడవ టెస్టు కోసం ఇంగ్లాండ్ 2 భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది. 2 మ్యాచ్ విన్నర్లను రంగంలోకి దించబోతున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఈ జాబితాలో ఉన్న ఆటగాడు జోఫ్రా ఆర్చర్. రెండవ టెస్టులోనే ఆర్చర్ స్క్వాడ్లో చేరినా అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలింగ్ పరిస్థితి దారుణంగా ఉంది. బాగా బౌలింగ్ చేసే బౌలర్ ఇంగ్లాండ్కు కరువయ్యాడు. దీంతో జోఫ్రా ఆర్చర్ దిక్కయ్యాడు. కాబట్టి లార్డ్స్లో తుది జట్టులోకి ఆర్చర్ ఎంట్రీ లాంఛనమే అని చెప్పవచ్చు. అయితే ఆర్చర్ ఒక్కడే వస్తే ఇంగ్లాండ్ కష్టాలు తీరేలా కనిపించడం లేదు. అందుకే ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టపరచడానికి ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మూడవ టెస్టు కోసం మరొక ఫాస్ట్ బౌలర్ను జట్టులోకి తీసుకొచ్చింది. ఆ ఆటగాడే గుస్ అట్కిన్సన్. ఈ ఫాస్ట్ బౌలర్ కూడా గాయం నుండి కోలుకుని జట్టులో చేరాడు. అయితే అట్కిన్సన్ ట్రాక్ రికార్డ్ మాత్రం అసాధారణంగా ఉంది. ఇప్పటి వరకు 12 టెస్టులు ఆడిన అట్కిన్సన్ ఏకంగా 55 వికెట్లు పడగొట్టి అబ్బురపరిచాడు. దీనిని బట్టి అతడు ఎంత డేంజర్ బౌలరో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి మూడవ టెస్టులో ఇండియాను ఇబ్బంది పెట్టడానికి ఆర్చర్, అట్కిన్సన్ జోడీతో ఇంగ్లాండ్ జట్టు సమాయత్తమవుతుంది. మరి ఈ డేంజర్ జోడీని టీమిండియా ఆటగాళ్లు ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.